హైదరాబాద్ జిల్లా పరిధిలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమతో పనులు చేయించుకొని బిల్లులు చెల్లించడం లేదన్నారు కాంట్రాక్టర్స్. ఇక పెండింగ్ లో ఉన్న 27 కోట్ల రూపాయలు చెల్లించాలన్నారు. లేదంటే త్వరలో జీహెచ్ఎంసీ వేసే టెండర్లను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినా కూడా తమకు బిల్లులు ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక టెండర్లతో పనులు దక్కించుకొని అన్ని పనులు చేశామన్నారు. కొంతమందికి రిటర్నింగ్ అధికారులు కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారని, కానీ తమకు మాత్రం డబ్బులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు కాంట్రాక్టర్స్. జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే టెండర్లు తప్ప ఇంజనీరింగ్ సెక్షన్ తప్ప మిగతా ఏవైతే వర్కులు జరిగినాయో, అంటే స్టేషనరీ కానీ, నామినేషన్ బేస్డ్ స్టేషనరీ కానీ, ఫుడ్ వర్కులు కానీ, డిస్ట్రిబ్యూషన్ టైంలో ఫుడ్ పెట్టడము, డైలీ ఫుడ్, ట్రాన్స్పోర్టేషను, ఇలా రకరకాల ఎన్నో రకాల వర్కులు అనేది ఈ డిఆర్సీ సెంటర్స్లో అండర్లో జరుగుతాయి. ఈ సంబంధించిన ఏమో జస్ట్ ఓచర్లు పెట్టుకొని వాళ్ళ సంబంధించిన మనుషులు పెట్టుకొని, వాళ్ళ బినామీలు పెట్టుకొని, ఓచర్లు పెట్టుకొని బిల్లులు తీసుకోరు. ఎందుకంటే చెక్ పవర్ అనేది అకౌంట్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ అకౌంట్ ఉంటుంది, చెక్ పవర్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్కి ఉంటుంది. కాబట్టి అది వాళ్ళ 1-2 మనుషుల మధ్యలోనే అది క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళ పేమెంట్లు కూడా మ్యాక్సిమం 80 to 90% క్లోజ్ అయిపోయింది. ఇంకోటి ఆయా చేసిన కాంట్రాక్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి మా అఫీషియల్ రిజిస్ట్రేషన్స్ లేవు, ఏం లేవు. మేము రిజిస్ట్రేషన్స్ పెట్టి టెండర్ల ఈఎండీలు, ఎఫ్ఎస్డీలు, డీడీలు కట్టి డిపాజిట్లో పెట్టి టెండర్ పార్టిసిపేట్ చేసి తీసుకోవడం జరిగింది. మాకు ఆ అమౌంట్ కూడా మాకు రాలేదు.